భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగాలా వద్దా? తాగితే ఎన్ని నీళ్లు తాగాలి? ఒకవేళ తాగొద్దు అనుకుంటే ఎందుకు తాగొద్దు? ఇలాంటి డౌట్లు అనేకం పలువురిని వేధిస్తూనే ఉంటాయి. ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లను తాగటం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదని, అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలొస్తాయని అంటుంటారు. అయితే కొందరు మాత్రం భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగితేనే మంచిదని, ఇది ఆహారంతో సరిగ్గా కలుస్తుందని, ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అంటుంటారు. అయితే వీటిలో ఏది నిజం? ఎవరు చెప్తుంది అర్థం చేసుకోవాలి? దేన్ని పాటించాలి అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగితేనే మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. దీంతో మనం తిన్న ఆహారం సులభంగా పేగుల్లో కదులుతుంది. దీనివల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. అలాగే మలబద్ధకం అనేది ఉండదు. అయితే భోజనం చేసేటప్పుడు మరీ ఎక్కువ నీటిని తాగకూడదు. అర గ్లాసు నీళ్లను మాత్రమే తాగాలని అంటున్నారు నిపుణులు. దీనివల్ల మనం తినే ఆహారం పేగులో సులభంగా కదులుతుంది. అలాగే గొంతు పట్టేయకుండా ఉంటుంది. కాస్త నీటిని తాగితే పర్వాలేదు. జీర్ణాశయం అందుకు అనుగుణంగా ఆమ్లాల్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎక్కువ నీటిని మాత్రం తాగకూడదు. అలా చేస్తే కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఇక భోజనం చేయటానికి 30 నిమిషాల ముందు నీళ్లను తాగితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది భోజనం చేసే సమయంలో కూల్ డ్రింక్స్, సోడా వంటి పానీయాల్ని సేవిస్తూ ఉంటారు. భోజనం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తాగరాదు. ఇవి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలని శరీరానికి అందకుండా చేస్తాయి. దీంతో మనకు పోషకాలు సరిగ్గా లభించవు. అలాగే మనం తినే ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. ఫలితంగా అది శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది. ఇది బరువుని పెంచుతుంది. కనుక భోజనం చేసేటప్పుడు సోడాలు, కూల్ డ్రింక్స్ తాగకపోవటమే మంచిదని సూచిస్తున్నారు.